ఏపీలో పీడీఎస్ రైస్ లో జరిగిన అవినీతిని మంత్రులు ఎండకడుతున్నారు. పేర్ని నాని బియ్యం కుంభకోణంపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. బియ్యం కుంభకోణంలో ఏ ఒక్కరిని వదలబోమని మంత్రి వార్నింగ్ ఇచ్చారు ఇప్పటికే. అయితే పేర్ని నానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. సుమారు 90 లక్షల విలువైన బియ్యాన్ని మాయం చేసి అజ్ఞాతంలోకి పారిపోయాడని చెప్పారు. ఇక రికార్డులో లేని బియ్యానికి డబ్బు చెల్లిస్తామని తాను చేసిన దోపిడీని ఒప్పుకున్నాడని కొల్లు రవీంద్ర అన్నారు. ప్రతిదానికి నీతి కబుర్లు చెప్తూ ముందుకు బయలుదేరతాడు. అయ్యా పేర్ని నాని గారు, ఇవాళ పేద ప్రజలకి చెందాల్సినటువంటి బియ్యాన్ని నువ్వు బొక్కింది వాస్తవమా కాదా? దాదాపు 3708 బస్తాలు, 187 టన్నులు, దాదాపు 90 లక్షల రూపాయలు ఖరీదు చేసే బియ్యాన్ని లారీలు నీ సొంత గోడౌన్స్ నుంచి పోర్టు ద్వారా రేషన్ బియ్యం స్కాముల్లో ఇది కొంత భాగం మాత్రమే మేము అనుకుంటా ఉన్నాం. ఇంకా అసలు స్కాములు మొత్తం కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా బయటకు వస్తాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి. యశ్వాని అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించి ప్రజలని దోచుకు తిని నీతి కబుర్లు చెప్పే మాజీ మంత్రి పేర్ని నాని అవినీతిలో అడ్డంగా బుక్కయ్యారంటూ రాష్ట్ర గనుల భూగర్భ వనంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజెత్తారు. బియ్యం కుంభకోణానికి సంబంధించి పేర్ని నాని అడ్డంగా బుక్కై పరారీలో ఉన్న మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ అంశం పైన సంబంధించి ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో పేర్ని నానికి సంబంధించి గతంలో ఏ రకంగా ఈ బియ్యానికి సంబంధించి వ్యవహరించాలనే అంశం పైన స్పష్టత ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం అరాచకాన్ని వీక్షించదని గతంలో చేసిన అన్ని స్కాములకి సంబంధించి పేర్ని నాని ఏ రకంగా, అదేవిధంగా పేర్ని నాని తనయుడు కిట్టు ఇద్దరు కూడా జిల్లాలో యువతకి సంబంధించి గంజాయి అలవాటు చేసిన పరిస్థితులు తీసుకొచ్చారని, యువతని నిర్వీర్యం చేసే దిశగా కూడా మచిలీపట్నంలో తయారు చేశారంటూ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే గతంలో చేసిన అన్ని స్కాములతో బయటికి తీస్తామంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో నాని చేసిన అన్ని తప్పిదాలని నడి రోడ్డు పైన బట్టలోడు తీసి కూర్చోబెడతారంటూ కూడా ధ్వజమెత్తారు. ప్రజలకు సంబంధించి ప్రతిదానికి వచ్చి నీతి కబుర్లు చెప్పేందుకు ముందుండే నాని పేర్ని నానికి సంబంధించి ఇవాళ పేదలకు చెందాల్సిన బియ్యాన్ని ఏ రకంగా అక్రమ మార్గాల్లో తరలించారు, అది వాస్తవమా కాదా? దాదాపు 3708 బస్తాలు, 187 టన్నులు, దాదాపు 90 లక్షల విలువైన బియ్యానికి సంబంధించి లారీలు అటు గోడం నుంచి, సొంత గోడం లీజుగా ఏదైతే తీసుకున్నారో పేర్ని నాని, ఆ గోడం నుంచి పోర్టు ద్వారా రేషన్ బియ్యం స్కామ్ చేశారంటూ కూడా ఆయన ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దానికి సంబంధించి ఇప్పటికే కొంత భాగమే అని, ఇంకా నానికి సంబంధించి ఏవైతే గతంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని చేసిన అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటికి బయటికి తీస్తామంటూ కూడా మా మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించిన పరిస్థితి ఉంది. అయితే అడ్రస్ లేకుండా ఈ ఇష్యూ వచ్చిన తర్వాత అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయిన పేర్ని నాని వచ్చి లెటర్ ఇస్తాడు. బియ్యం మాయం చేసింది నిజమే, కావాలంటే డబ్బులు ఇస్తారంటూ కూడా ఏ రకంగా లెటర్ రాశారు అంటే, లెటర్ రాశారు అంటే ఖచ్చితంగా అది అక్రమం జరిగింది, అక్రమం చేశాడని ఒప్పుకున్నట్టే అంటూ కూడా కొల్లు రవీంద్ర ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ తమ ప్రభుత్వం ఖచ్చితంగా వారిని శిక్షిస్తుంది కూడా అంటూ కూడా పేర్ని నాని సంబంధించి కొల్లు రవీంద్ర హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే ఆ గోడౌన్లకు సంబంధించి తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలో పేర్ని నాని కూడా దాదాపు ఆ అమౌంట్ ఏదైతే కడతానన్నారో ఆ బియ్యానికి సంబంధించి 187 క్వింటాలకి సంబంధించిన అమౌంట్ కూడా ఇప్పటికే అధికారులకి అందజేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది, అధికారులు పెట్టిన కేసుకు సంబంధించి ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. మరోపక్క ఆ అమౌంట్ కట్టిన తర్వాత అజ్ఞాతం వీడి ప్రస్తుతం పేర్ని నాని నిన్న మచిలీపట్నంకి వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కొల్లు రవీంద్ర దానికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి ఎవరైనా దోషులు పేర్ని నానితో పాటు ఇంకెవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించి తీరుతామంటూ కూడా మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేసిన పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.